Hey everyone, I am Vinay. Welcome to Wings of Vinay. When I was 14 years old, స్కూల్లో 2011 వరల్డ్ కప్ చూస్తూ మహేంద్ర సింగ్ ధోనికి బిగ్ ఫ్యాన్ అయ్యాను. ఆ కామ్నెస్, పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండ్ లీడర్షిప్. ధోని ఈజ్ మోర్ దెన్ జస్ట్ ఏ ప్లేయర్. హీ ఈజ్ అన్ ఎమోషన్. జస్ట్ లైక్ ఎవ్రీ ఎంఎస్డిఎంలా ఐ హ్యాడ్ ఓన్లీ వన్ డ్రీమ్, మహీని స్టేడియంలో చూడాలి అని. ఇయర్స్ పాస్ అవుతున్నాయి. 2023, 2024లో ట్రై చేశాను. టికెట్స్ ఆల్వేస్ సోల్డ్ అవుట్. డ్రీమ్ అలానే కలలా ఉండిపోతుందేమో. మేబీ మహీని చూడటం ఇక జరగకపోవచ్చు అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ధోని రిటైర్మెంట్ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. 2025 ఇక ఫైనల్లీ సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మ్యాచ్కి టికెట్ కన్ఫర్మ్ అయింది. కానీ మ్యాచ్ కోల్కతాలో. నేను తిరుపతిలో ఉన్నా. తిరుపతి నుంచి కోల్కతా అప్రాక్సిమేట్లీ 1600 కిలోమీటర్స్. ఈ వీడియోలో నేను ఎలా ధోనిని లైవ్లో చూశానో, స్టేడియంలో అట్మాస్ఫియర్ ఎలా ఉందో అని మీతో షేర్ చేస్తాను. ఇక లెట్స్ గో అని ట్రావెల్ టికెట్స్ బుక్ చేసి, బ్యాగ్స్ ప్యాక్ చేసి, లాంగ్ టైమ్ డ్రీమ్ని ఇప్పుడు రియల్ చేయడానికి రెడీ అయ్యాను. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ ఎఫోర్ట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ బ్రింగ్ దిస్ వీడియో టు యూ. సో ఇఫ్ యూ ఫెల్ట్ మై జర్నీ అండ్ ఎమోషన్, ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మ్యాచ్ డే మార్నింగ్ కోల్కతాకి నా జర్నీ స్టార్ట్ చేశాను. బట్ ఎర్లీ మార్నింగ్ న్యూస్లో సడన్ నేషనల్ అలర్ట్ వచ్చింది. ఆ మూమెంట్లో మ్యాచ్ జరుగుతుందా లేదా క్యాన్సిల్ అవుతుందా అని ఒక డౌట్. లెట్స్ సీ వాట్ హ్యాపన్ నెక్స్ట్. రైట్ నౌ ఐఎమ్ ఇన్ చెన్నై డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. థింగ్స్ వర్ నార్మల్ అండ్ ఫ్లైట్ వాస్ ఆన్ టైమ్. ఫ్లైట్ ల్యాండెడ్ ఇన్ కోల్కతా. లగేజ్ హాస్టల్లో ఉంచి మ్యాచ్ టికెట్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఫైనలీ హెడింగ్ టు ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ టు సీ ధోని. ఈడెన్ గార్డెన్ ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ క్రికెట్ స్టేడియం, బిల్డ్ ఇన్ 1864. 2001లో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్లో వివిఎస్ లక్ష్మణ్ అండ్ రాహుల్ ద్రవిడ్ రికార్డ్ బ్రేకింగ్ 376 రన్స్ పార్ట్నర్షిప్ చేసి ఇండియాకి హిస్టారిక్ విన్ ఇచ్చారు. B1 స్టాండ్ నుంచి వ్యూ చాలా బాగుంది, చూడండి. దేర్ హీ ఈస్. ధోని గ్రౌండ్ లోపలికి వస్తున్నాడు. ఫస్ట్ టైం ధోనిని డైరెక్ట్గా చూస్తున్నాను. లెఫ్ట్ సైడ్ సిఎస్కే ప్లేయర్స్, రైట్ సైడ్ కేకేఆర్ ప్లేయర్స్ వార్మప్ చేస్తున్నారు. ఇట్స్ టాస్ టైం. కేకేఆర్ టాస్ గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. చూద్దాం ఎలా ఆడతారో. ప్లేయర్స్ అందరూ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ట్రిబ్యూట్ ఇస్తున్నారు. ఇది కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయినా కూడా సిఎస్కే టీంకి చాలా హ్యూజ్ సపోర్ట్ ఉంది. మ్యాచ్ స్టార్ట్ అయింది. ఇది సెకండ్ ఓవర్. గుర్బాజ్ ఒక మంచి సిక్సర్ కొట్టాడు ఓవర్ ద మిడ్ వికెట్. కేకేఆర్ ఫస్ట్ వికెట్ లూస్ అయింది. గుర్బాజ్ సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
థర్డ్ అంపైర్ స్టంపింగ్ చెక్ చేస్తున్నారు అండ్ ఇట్స్ అవుట్. ధోని ఎక్సలెంట్ వికెట్ కీపింగ్ చేశాడు. ఐపీఎల్‌లో హైయెస్ట్ డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్ ధోని. స్టేడియం అంతా ధోని పేరుతో మారుమోగుతుంది. ఆఫ్టర్ 15 ఓవర్స్ కేకేఆర్ 124 ఫర్ 4 వికెట్స్. డ్యూరింగ్ టైమ్‌ఔట్ స్టేడియం లోపలే ఉన్న ఫుడ్ స్టాల్స్‌కి వచ్చాను. హానెస్ట్‌లీ ఫుడ్ వాస్ జస్ట్ ఓకే. ఫస్ట్ ఇన్నింగ్స్ కంప్లీట్ అయింది. సిఎస్కే నీడ్ 180 రన్స్ టు విన్. రన్స్ ఏమీ చేయకుండానే సిఎస్కే వికెట్ కోల్పోయింది. ఆఫ్టర్ 5 ఓవర్స్ సిఎస్కే 56 ఫర్ 4 వికెట్స్. బ్రేవిస్ చాలా బాగా ఆడుతున్నాడు. 6-4-4-6-6-4 ఒకే ఓవర్లో 30 రన్స్ స్కోర్ చేశాడు. కానీ బ్రేవిస్ అవుట్. బట్ వాట్ ఎన్ ఇన్నింగ్స్. ధోని వాక్డ్ ఇన్ టు బ్యాట్. చిల్స్ అండ్ ప్యూర్ ఎమోషన్. ఈ మూమెంట్ కోసమే కొన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాను. ధోని ఫస్ట్ బాల్ ఆడుతున్నాడు చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా. లాస్ట్ 2 ఓవర్స్లో 18 రన్స్ కావాలి కానీ దుబే అవుట్. 45 రన్స్ చేసి దుబే బ్యాక్ టు పెవిలియన్. ఇప్పుడు లాస్ట్ ఓవర్లో సిఎస్కే గెలవడానికి 8 రన్స్ కావాలి. ధోని స్ట్రైకింగ్లో ఉన్నాడు. వావ్, బిగ్ 6. ఇది ధోని మ్యాజిక్. స్టేడియం మొత్తం ధోని ధోని అంటూ అరుపులు ఇంకా ఎక్కువయ్యాయి. ఫైనలీ సిఎస్కే మ్యాచ్ విన్ అయింది. అన్షుల్ కంబోజ్ 4తో మ్యాచ్ ఫినిష్ చేశాడు. స్టేడియం అంతా ఎల్లో సీలా మారిపోయింది. ఫ్యాన్స్ స్టార్టెడ్ లీవింగ్ కానీ నాకు వెళ్ళాలని అనిపించలేదు. ధోనిని వన్ లాస్ట్ టైం కొంచెం క్లోజ్గా చూసే అవకాశం కోసం ప్రెజెంటేషన్ ఏరియా దగ్గరగా లోవర్ స్టాండ్కి వచ్చాను. ఫ్యాన్స్ మహి మహి అంటూ గట్టిగా అరుస్తున్నారు. ధోని మా సైడ్ చూస్తూ హ్యాండ్ వేవ్ చేశాడు. ఆ క్షణం నా లైఫ్లో మర్చిపోలేనిది.
ధోని గ్రౌండ్లో ఉన్నంత వరకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాడు. ఇప్పుడు గ్రౌండ్ స్టాఫ్కి ఫోటో ఇస్తున్నాడు. హార్ట్ ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ మెమరీస్తో స్టేడియం నుంచి బయటకు వచ్చాను. So hard to see from the moment we arrive. ఐకానిక్ హౌరా బ్రిడ్జ్ నుంచి కోల్కతాకి గుడ్ బై చెప్పే టైం వచ్చింది. You are one who will survive ట్రైన్ 3 hours లేట్. when time's been bad. You put smiles on everyone. ఇప్పుడు నేను హౌరా రైల్వే స్టేషన్లో ఉన్నాను. యూనిక్గా ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 21, 22 మధ్య రోడ్డు ఉంది. మన కార్ ఆర్ బైక్ డైరెక్ట్గా ప్లాట్ఫామ్ దగ్గరికి రావచ్చు. తిరుపతి రీచ్ అవ్వటానికి 26 hours పడుతుంది. ఆల్మోస్ట్ 20 hours ట్రావెల్ చేసిన తర్వాత ట్రైన్ విజయవాడ రీచ్ అయింది. ఇప్పుడు కృష్ణా రివర్ క్రాస్ చేస్తున్నాం. ఇంకో 6 hours తిరుపతి రీచ్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. If you love travel vlogs, do subscribe to Wings of Vinay. Let's explore more together. Signing off. Bye.